మొగల్తూరుకు మహర్దశ. నాడు మెగాస్టార్ చిరంజీవి, ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్టార్లకి కొదవలేదు, ఎందుకంటే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా జన్మించింది అదే ఊరు. ఆ ఊరికి ఉన్న ప్రాముఖ్యత లాంటిది. మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యులుగా ఉండగా ఆయన ఆ ఊరికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేయించి ఒక మంచి మార్గం అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే తీర ప్రాంత గ్రామం, సో సహజంగానే కొంత విసిరేసినట్టు ఉంటుంది మండల కేంద్రాలకి. సో అక్కడ ఆయన పాపం అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన చేసిన ఎఫర్ట్స్ తర్వాత కంటిన్యూ కాల, ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ కాల. కృష్ణరాజు గారు ఉండగా కూడా కేంద్ర మంత్రిగా ఆయన కృషి చేశారు. తర్వాత మరి అదే ఊరి నుంచి మరి ఇద్దరు కేంద్ర మంత్రులు కదా, కృష్ణరాజు గారు చేశారు, చిరంజీవి గారు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన శాఖకు చెంది తాను ప్రత్యేకంగా పిలిపించుకున్న వేరే రాష్ట్ర శాఖకు చెందిన కృష్ణతేజ గారిని ఐఏఎస్ ఆఫీసర్ని పంపించి మొగల్తూరు డెవలప్మెంట్కి సంబంధించి బ్లూ ప్రింట్ తయారు చేసుకొని రమ్మన్నారు. సో ఇది నిజంగా ఒక డెవలప్మెంట్ శుభ పరిణామం కిందే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధికి నిజంగా ఆయన డెడికేటెడ్గా చేసిన కార్యక్రమాలు కానీ ఈరోజు కుప్పంని ఒక ఎలివేటెడ్ పొజిషన్లో నుంచోబెట్టాయి. కుప్పం నియోజకవర్గాన్ని, ప్రత్యేకించి కుప్పం టౌన్ని, అలాగే కుప్పం టౌన్ చుట్టూ కూడా ఇటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన నియోజకవర్గం పులివెందుల్ని ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అదే స్పిరిట్ తోటి, అదే ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మరి మొగల్తూరు మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా అంటే ఆయనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 400 పంచాయతీలకి సొంత నిధులు ఇచ్చారు ఆయన. అలాంటిది తన అన్నగారు బాగా ప్రేమించే మొగల్తూరు కోసం చేయరా, సో చేస్తారు. సో అందుకని ఆ రోజు మెగాస్టార్, ఈరోజు పవర్ స్టార్ అనే మాట వినిపిస్తుంది. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అప్పట్లో చిరంజీవి గారు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా మొగల్తూరునే దత్తత అనే మాట లేకపోయినా కూడా ఆ స్కీమ్ కింద డెవలప్ చేసే కార్యక్రమానికి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నడుం కట్టారు. ఇది వెల్కమింగ్ డెవలప్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైం P4 కింద, అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ కింద మరి మొగల్తూరులో ఏ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీ అక్కడ రాబోతోంది. ఎందుకంటే పిఠాపురం చూసాం ఒకవైపు, అదేమో తను నుంచొని తనని గెలిపించిన నియోజకవర్గం, దాంట్లో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఓ పక్క మరి అపోలో హాస్పిటల్ భారీ స్థాయిలో రాబోతోంది, ఇంకా బోల్డన్ని సెవరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటు అలాగే మొగల్తూరు మీద కూడా ఫోకస్ పెట్టారు. అంటే వాళ్ళ అన్నగారు చేపట్టిన ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయటం, ఇది అప్రిషియబుల్, రియల్లీ అప్రిషియబుల్. ఒక కుటుంబంలో ఇద్దరు రాజకీయంగా ఉన్నప్పుడు, సరే ప్రస్తుతానికి ఆయన రాజకీయాలకు విరామం ప్రకటించారు, ఆయన దూరంగా ఉన్నారు, అయినా సరే ఆయన చేపట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా, అంటే ఫర్దర్గా వచ్చిన లోటుపాట్లు అవి ఆయన ఉన్నప్పుడు సవ్యంగానే జరిగినాయి ఉన్నా సరే, ప్రస్తుతం ఉన్నా సరే, వాటిని సరిదిద్ది మరింతగా డెవలప్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఒక ఆలోచన చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా. ఆ ఆలోచనని అమలు పెట్టే భాగం P4లో భాగంగా ఆయనని కొందరు ధనవంతులు సంప్రదించారు. అదే P4 కాన్సెప్ట్ కూడా అదే. కొందరు ధనవంతులు ఐడెంటిఫై చేసిన కొన్ని విలేజెస్ని, కొన్ని ప్రాంతాలని దత్తత తీసుకొని వాటిని డెవలప్ చేయటం, పేదరికం నుంచి, లేకపోతే పేదరికం ఛాయలు ఉంటే ఆ ఛాయల నుంచి ఆ ప్రాంతాలని బయటపడేయటం, స్వయం ఉపాధి దిశగా ఆ గ్రామాల్లో ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. సో అందులో భాగంగా కొందరు ఆల్రెడీ NRIలు అప్రోచ్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని. వారికి మొగల్తూరు బాధ్యతలు కొందరికి, అలాగే పిఠాపురం బాధ్యతలు కొందరికి ఆయన అప్పచెప్పబోతున్నారు. ఇది నిజంగానే అటు చిరంజీవి గారి అభిమానులు, ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇద్దరికీ ఆనందం కలిగించే విషయం, ప్రత్యేకించి జన సైనికులకు ఆనందం కలిగించే విషయం. ఇక్కడే మనం పొలిటికల్గా ఒక యాంగిల్ కనుక చూస్తే, గ్రామస్థాయి నుంచి జనసేన పునర్నిర్మాణం ఎలా చేయాలనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిర్దిష్టమైన ప్రణాళికతో ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. తన అన్నగారి ఊరి నుంచి, ఆయన ఎంతో ప్రేమించే మొగల్తూరు నుంచి ఈ కార్యక్రమం మొదలెట్టి గ్రామస్థాయిలో పార్టీని పటిష్టంగా నిర్మించుకుంటూ రావడం అనేది ఆయనకి ఉన్న వ్యూహంలో భాగం. సరే, మన ప్లేనరీలో చెప్పారు, రాజకీయంగా తీర్మానాలు కూడా చేసుకున్నారు ప్లేనరీలో పటిష్టం చేసుకోవడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళికని PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు రూపొందిస్తున్నారు. ఆయనతో పాటు కొందరు మేధావులు, శివశంకర్ గారు ఇలాంటి మేధావులందరూ కలిసి రూపొందిస్తున్నారు. మంచి కార్యక్రమం ఒకటి తయారవుతోంది. అంటే ఎలాగా
2029 నాటికి గ్రామ స్థాయిలో జనసేన చాలా పటిష్టంగా నిర్మాణం కావాలంటే ఒక 5 మౌలిక సూత్రాలు ఎంచుకున్నారు. త్రాగునీరు, రోడ్డు సౌకర్యాలు, ప్రాథమిక విద్యా సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక క్రీడా కేంద్రాలు. ఈ 5 కాన్సెప్ట్లు పెట్టుకొని ఐడెంటిఫైడ్ విలేజెస్లో ముందరగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లోనూ ఒక్కొక్క మండలానికి 5 గ్రామాలను ఐడెంటిఫై చేసి 5 గ్రామాల్లో ఈ సౌకర్యాల కల్పనకు ఎవరెవరు తోడ్పాటు అందిస్తారు, ఏ రకమైన తోడ్పాటు అందిస్తారు, సామాగ్రి రూపంలో అందిస్తారా, ధన రూపంలో అందిస్తారా, ఇవన్నీ కూడా అన్నీ డిజైన్ చేసుకుంటున్నారు. ఆ కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. వాటి ద్వారా యువతని అట్రాక్ట్ చేసి స్టూడెంట్స్ అంటే ప్రాథమిక విద్య నుంచి అంటే చిన్న పిల్లలప్పటి నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మరి ప్రాథమిక పాఠశాలలు విధిగా పనిచేయడానికి కావాల్సిన కార్యాచరణ, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు మరి ప్రాథమికంగా అంటే ఒక సెకండరీ స్కూల్ దాకా ఉంటే ఒకవేళ గ్రామంలో క్రీడా సౌకర్యాలు ఈ మెరుగుపరచడం, అండ్ రోడ్స్ అండ్ వాటర్, శానిటేషన్, రోడ్స్ అండ్ వాటర్, ఈ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడితే దీంట్లో ఎక్కువగా లోకల్స్ని ఇన్వాల్వ్ చేస్తే గనక మొత్తం ఏంటంటే జనసేన నిర్మాణానికి వాళ్ళందరూ మద్దతు పలుకుతారు అనే ఒక కాన్సెప్ట్. ఇది చాలా ప్రొయాక్టివ్ కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్లో మార్క్సిస్టులు ఇలాగే బలపడ్డారు. సో అదే కార్యక్రమాన్ని, అలాంటి తరహా కార్యక్రమాన్ని ఇక్కడ మొదలెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దానికి మొగల్తూరులో కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టబోతున్నారు. పిఠాపురంలో ఆల్రెడీ మొదలెట్టారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ 5 కనీస అవగాహన ఉండాల్సిన విషయాలు గ్రామ స్థాయిలో: ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, అలాగే ప్రాథమిక స్థాయిలో క్రీడా సౌకర్యాలు స్కూళ్ళల్లో సెకండరీ స్కూల్ వరకు, రోడ్స్, శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్, ఇవి కల్పించిన నాడు గ్రామ స్థాయిలో ఆ పార్టీలు బలోపేతం కావడానికి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. 2029 వరకు ఇది చేసుకుంటూ వెళ్తే కనుక ఫేజ్డ్ మేనర్లో జనసేన క్యాడర్ పటిష్టంగా నిర్మితమవుతారు. ఇప్పటివరకు జనసేనకి ఏంటి ఉన్న క్యాడర్స్ కానీ జనసేనకి ఓట్లేసిన వాళ్ళు కానీ భావోద్వేగాలతోటి అంటే ఒక హీరో వర్షిప్ తోటి పవన్ కళ్యాణ్ గారు వెంబడి నడిచారు. ఆయన అదే పదే చెప్తుంటారు, సీఎం అని ఎవరన్నా అరుస్తుంటే సీఎం కాదు, ముందర మనం డెవలప్ కావటం మీద దృష్టి పెట్టండి, మన గ్రామాలు కావచ్చు, మన ప్రాంతాలు కావచ్చు, వాటి మీద దృష్టి పెట్టండి, దృష్టి పెట్టి తర్వాత మనం మిగిలిన రాజకీయ ప్రయాణ అంశాలు మాట్లాడుకుందాం అంటారు. సో వాళ్ళకి చెప్తున్నారు అంటే గ్రాడ్యువల్గా అంటే ఒక అన్ఆర్గనైజ్డ్ ఫోర్స్ని ఆర్గనైజ్డ్ ఫోర్స్గా తీర్చిదిద్దడానికి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గ్రామాల్లో క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి కావాల్సిన వ్యవస్థలను తయారు చేయగల సమర్థులు తనకు కావాలని చెప్పి ఆయన సంకేతం పంపితే బోళ్ళంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసుకుని అక్కడ వాళ్ళ కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకొచ్చారు. ఇది నిజంగా ఒక మంచి ఇన్వైట్ చేయాల్సిన ఒక డెవలప్మెంట్, ఆహ్వానించదగిన పరిణామం. సో ఈ డెవలప్మెంట్స్ గనక జరిగితే బహుశా 2 ఏళ్లలో ఒక 70% జనసేన గ్రామ స్థాయిలో పునాదులు చాలా బలంగా వేసుకున్నట్టు. అంటే 2027 నాటికి జనసేన ఒక పటిష్టమైన వ్యవస్థగా దాదాపు 125 నుంచి 130 నియోజకవర్గాల్లో నిలదొక్కుంటుంది. అక్కడి నుంచి బూత్ స్థాయి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నెక్స్ట్ నియోజకవర్గ స్థాయి, నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, ఇట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలనేది, ఒక పిరమిడ్ షేప్లో డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలనేది, ఇది జరిగి తీరుతుందనే భావనతోటే ఆయన ఈ కాన్సెప్ట్, అంటే ఆయన వ్యూహం చాలా నిర్దుష్టంగా ఉంది, చాలా క్లారిటీతోటి ఆయన ముందుకెళ్తున్నారు. అలా ముందుకెళ్లే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి కూడా ఆయనకి కావాల్సినంత శక్తియుక్తులు ఉన్నాయి. ఇదే తన క్యాడర్స్కి ఆయన వినిపించాలనుకున్నా, చెప్పాలనుకున్న సందేశం. అది అర్థం చేసుకోవడానికి, అది ట్రాన్స్లేట్ చేసుకోవడానికి క్యాడర్స్కి, లీడర్స్కి కొంత సమయం పట్టొచ్చు కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే 2027 కల్లా జనసేన ఒక 70 నుంచి 80% గ్రామాల్లో చాలా బలంగా పటిష్టమైన పునాదులు ఏర్పాటు చేసుకుంటుందనేది మాత్రం వాస్తవం.